హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి అవర్ వరల్డ్ మన ప్రపంచము ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే సైన్స్ అనమాట. 3వ తరగతి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ది సెమిస్టర్ 1 అనేటువంటిది మనం చూడబోతున్నాము. మొదటి పాఠం వచ్చేసి ఆనందమైనటువంటి కుటుంబము అనేటువంటిది మనము చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఏమేమి అనేటువంటిది చూద్దాము. విద్యార్థులకు సిద్ధించేటువంటి సామర్థ్యాలు, కుటుంబ సభ్యుల గురించి, వారు చేసే పనుల గురించి చెప్పగలుగుతారు. తమ గ్రామంలో ప్రజలు వారు చేసేటువంటి పనుల గురించి సమాచారం తెలుసుకుంటారు. కుటుంబంలో ఎవరెవరు కలిసి జీవిస్తారో గుర్తిస్తారు. కుటుంబ సభ్యులు తమ పట్ల చూపే శ్రద్ధను అర్థం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య పోలికలు గుర్తిస్తారు. ఈ యొక్క లెసన్లో మనము చూడాల్సినటువంటి విషయాలన్నమాట. ఆ రోజు ఆదివారము రజియా ఆడుకోవడానికి రాణి వాళ్ళ ఇంటికి వచ్చింది. రజియాకు రాణి తమ ఫోటో ఆల్బమ్ని చూపించింది. రజియా చిత్రంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి అడిగిందనమాట. అంటే మనము ఎవరైనా ఇంటికి వస్తే మనం ఏం చేస్తాము వచ్చేసి ఆల్బము, లేకపోతే అంతకుముందు వచ్చేసి ఆల్బమ్లు చూపిస్తూ ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి ల్యాప్టాప్లో వచ్చేసి మన యొక్క ఫోటోల్ని చూపిస్తూ ఉన్నామన్నమాట. సో ఈ విధంగా రజియా చిత్రంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి అడిగిన వెంటనే ఆ ఫోటోలో ఉన్నటువంటి తమ కుటుంబ సభ్యులందరినీ రాణి రజియాకు పరిచయం చేసిందనమాట. రాణి, ఇది మా కుటుంబ చిత్రపటం, అంటే ఫ్యామిలీ ఫోటో అనమాట. మధ్యలో ఉన్నవాళ్ళు మా తాతయ్య, మా నాన్నమ్మ. మా తాతయ్యకు ఎడమ వైపున ఉన్నది మా నాన్నమ్మ, మా నాన్న. మా నాయనమ్మకు కుడివైపుగా ఉన్నటువంటిది మా అమ్మ. సో ఈ అబ్బాయి మా తమ్ముడు చింటూ, ఇది మా పెంపుడు కుక్క టామీ అనమాట. మాది ఆనందమైనటువంటి కుటుంబము, ఆనందకరమైనటువంటి కుటుంబము. సో తాతయ్య, నాయనమ్మ, తర్వాత వచ్చేసి నాన్న, అమ్మ, తర్వాత వచ్చేసి మా తమ్ముడు ఉన్నారు, తర్వాత నేను ఉన్నాను. సో మా ఇంట్లో ఒక టామీ అనేటువంటి కుక్క కూడా ఉంది. సో రజియా, ఇది చాలా మంచి కుటుంబము, మీది చాలా కుటుంబము, మంచి కుటుంబము, మీ కుటుంబం గురించి కూడా చెప్పు అని అడిగిందనమాట. రజియా, మా కుటుంబంలో మేము 3 సభ్యులము. మా నాన్నగారు రసూల్, మా అమ్మ హసీనా, నేను, మేము 3 ఉన్నాము అని చెప్పారనమాట. సో చెప్పిందనమాట ఆ అమ్మాయి. మనందరము మన కుటుంబంతో కలిసి జీవిస్తాము కాబట్టి, అంటే పిల్లలు, తర్వాత వచ్చేసి తల్లిదండ్రులు ఒకే కుటుంబంలో జీవిస్తారు. ఒక కుటుంబంలో తాతయ్య, నాయనమ్మ, నాన్న, అమ్మ, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి మొదలైన వారు ఉంటారు. అన్నదమ్ములు మరియు అక్క చెల్లెళ్ళను తోబుట్టువులని కూడా అంటారు. సో ఇక్కడ వచ్చేసి కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది, అది మనము తర్వాత చూద్దాము. మీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు, మా నాన్న పేరు, మా అమ్మ పేరు, నాకు ఎంతమంది తోబుట్టువులు, మా కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అనేటువంటిది రాయండి. గుండీలు, అగ్గిపుల్లల ఆకారాలను ఉపయోగించి మీ కుటుంబ చిత్రాన్ని గీయండి. ఇక్కడ చూడండి బొమ్మ, ఒక మీ టెక్స్ట్ బుక్లోనే ఈ విధంగా ఇచ్చినారు. ఊరికనే ఈ విధంగా గుండీలు, తర్వాత వచ్చేసి అగ్గిపుల్లలను ఉపయోగించి మనము ఒక చార్ట్ని రెడీ చేయొచ్చు అనమాట. ఈ విధంగా చార్ట్ని రెడీ చేయొచ్చు, లేదా గీసినా కూడా పర్లేదు, డ్రాయింగ్గా గీసినా కూడా పర్లేదు అనమాట. సరే, కుటుంబ సభ్యులు అని చెప్పారు కదా, కుటుంబ సభ్యుల యొక్క పాత్ర ఏంటి? ఈ క్రింది చిత్రం గమనించండి. ఇది గీత వాళ్ళ ఇల్లు. ఆమె కుటుంబ సభ్యులు ఏ పనులు చేస్తున్నారో చెప్పండి. చూడండి, ఇంట్లో వచ్చేసి వంట చేస్తూ ఉంది, తర్వాత వచ్చేసి ఒక ఆవిడ వచ్చేసి బట్టలు ఆరబెడుతూ ఉంది, ఒక పాప వచ్చేసి బిందెలో నీళ్లు తీసుకొని వస్తుంది, ఇల్లు చిమ్ముతూ ఉన్నారు, తర్వాత తోటలో నీళ్లు తాత వచ్చేసి పోస్తూ ఉన్నారు, చెట్లకి కట్టెలు కొడుతూ ఉన్నారనమాట. ఈ విధంగా మనకు ఒక చిత్రం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. దాని గురించి తెలుసుకుందాం. గీత వాళ్ళ అమ్మ వంట చేస్తూ ఉంది, వాళ్ళ నాన్న కట్టెలు కొడుతూ ఉన్నాడు, వాళ్ళ తాతయ్య మొక్కలకు నీళ్లు పోస్తూ ఉన్నాడు, వాళ్ళ నాన్నమ్మ బట్టలు ఆరబెడుతూ ఉన్నది, గీత నీళ్లు తెస్తూ ఉన్నది, ఆమె తమ్ముడు పరిసరాలని శుభ్రం చేస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడు పరిసరాలను వచ్చేసి శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడు వచ్చేసి మన ఇంట్లో ఉన్నటువంటి చెత్తని ఇంటి బయట పారబోయడము, తర్వాత వచ్చేసి పక్కింటి వాళ్ళ ఇంటి ముందు పారబోయడము, ఇలాంటి పనులు చేయకూడదు. మనం ఎప్పుడు వచ్చేసి మన యొక్క చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని శుభ్రపరిచి ఆ యొక్క చెత్తను వచ్చేసి మనం వచ్చేసి తడి చెత్త, తర్వాత వచ్చేసి తడి లేకుండా ఉండేటువంటి చెత్త అనేటువంటి 2 విధాలుగా తీసి దాన్ని వచ్చేసి మనము ఒక
మనమే వచ్చేసి చెత్తబుట్టని తయారు చేసి దాన్ని వారానికి ఒకసారి చెత్త తీసుకునే వెళ్ళేటువంటి బండిలో వేయడము, లేదా బయట ఉన్నటువంటి చెత్త కుప్పలో వేయడము అనేటువంటిది మనము చేయాలన్నమాట. కాబట్టి ఆ విధంగా చేసినప్పుడే మనము పరిశుభ్రత మన యొక్క పరిసరాలు అనేటువంటిది శుభ్రంగా ఉంటుందన్నమాట. కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఇంటి పనులను నిర్వహిస్తారు. కాబట్టి మనకు కావలసినటువంటి పనులలో సహాయం అనేటువంటిది చేస్తూ ఉంటారనమాట. పిల్లలు కూడా వచ్చేసి మీ కుటుంబంలో వంట చేయడము, పరిసరాలు శుభ్రం చేయడము వంటి పనులు ఎవరు చేస్తారు? మీ నాన్న ఏ పనులు చేస్తారో మీ కుటుంబ సభ్యులకు నీవు సహాయపడతావా? నీవు మీ కుటుంబంలో ఇంట్లో ఏ పనులు చేస్తావు? నీవు మీ కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు ఏవి అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత వచ్చేసి పరస్పర సహకారము. కుటుంబ సభ్యులందరూ విభిన్నమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. కుటుంబంలోని కొన్ని పనులను కుటుంబ సభ్యులంతా పంచుకుంటారనమాట. కింది చిత్రాన్ని పరిశీలించండి, ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారో చెప్పండి. ఇక్కడ చూడండి, 2 బొమ్మలు ఉన్నాయన్నమాట. ఒక బొమ్మలో వచ్చేసి అమ్మ వచ్చేసి కాఫీ ఇస్తుంది, పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, పిల్లి ఆడుకుంటూ ఉంది. తర్వాత వచ్చేసి తాతయ్య వచ్చేసి పేపర్ చదువుతూ ఉన్నారు. ఈ యొక్క దీంట్లో చూడండి, పిల్లలతో వచ్చేసి నాయనమ్మ వచ్చేసి బట్టలు వేస్తుంది పాపకి, బాబుని వచ్చేసి ఆడిపిస్తూ ఉన్నాడు తాతయ్య. తర్వాత వచ్చేసి నాన్న వంట చేస్తూ ఉన్నాడు, అమ్మ భోజనాన్ని తీసుకొని వచ్చి పెడుతూ ఉందనమాట. ఈ విధంగా మనము ఒకరు సహాయం అనేటువంటిది చేసుకుంటూ ఉంటారనమాట ఇంట్లో వచ్చేసి. మీ కుటుంబంలోని సభ్యులందరూ పనులలో ఒకరికొకరు సహాయం చేసుకుంటారా? కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ సంరక్షణ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. కుటుంబంలోని సభ్యులందరూ ఒకరికొకరు ప్రేమగా రక్షణగా ఉంటారు. అంటే డాడీ వచ్చేసి మనల్ని రక్షిస్తూ ఉంటాడనమాట. ఇంట్లో పనులను అందరూ సహకరించుకుంటూ పూర్తి చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు, కొంతమంది ఇళ్లలో వచ్చేసి బట్టలు ఆరేస్తూ ఉంటారు, వాళ్ళ డాడీ వచ్చేసి, అమ్మ వచ్చేసి బట్టలు ఉతికి పెడుతుంది, తర్వాత వచ్చేసి నాన్న ఆరేస్తూ ఉంటారు, కొంతమంది ఇల్లు చిమ్ముతూ ఉంటారు. ఈ విధంగా వచ్చేసి ఒకరికొకరు వంట చేస్తూ ఉంటారు, కొంతమంది వచ్చేసి అంట్లు తోముతారు. సో ఈ విధంగా వచ్చేసి ఒకరినొకరు ఇంట్లో పనులను వచ్చేసి అందరూ సహకరించుకుంటూ దాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి పెద్దవారు చిన్నవారి పట్ల ప్రేమగా ఉంటారనమాట. ప్రేమగా ఉంటూ భద్రతను కల్పిస్తారు. అలాగే పిల్లలు కూడా పెద్దవారి మీద ప్రేమగా మర్యాదగా మెలగాలి. మనం వచ్చేసి మర్యాద లేకుండా మనము ప్రవర్తించకూడదు. ఈ విధంగా వచ్చేసి మర్యాద అనేటువంటిది పిల్లలకి నేర్పించాలి. చదువు తర్వాత మనం ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ని వచ్చేసి ఏ విధంగా మర్యాదగా నడుచుకోవాలనేటువంటిది, లేదా బయట వాళ్ళతో ఏ విధంగా నడుచుకోవాలనేటువంటిది ముందు మనము ఇంట్లో వాళ్ళ పిల్లలకి మనం నేర్పించాలి. ఇక్కడ కొన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. సాధారణంగా కుటుంబంలో తల్లి చేసే పనులేవి? సాధారణంగా కుటుంబంలో తండ్రి చేసేటువంటి పనులేవి? కుటుంబ సభ్యులందరూ సహకరించుకుంటూ చేసే పనులు ఏవి? మనము రాద్దాము. చూడండి, కొన్ని వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్గా ఇవ్వడం జరిగింది. మీ స్నేహితులు ముగ్గురితో చర్చించి వారి తల్లిదండ్రులు ఏ పనులు చేస్తారో అడగండి. కుటుంబ సభ్యులందరూ కలిసి చేసేటువంటి పనులు ఏంటి? సమాచారాన్ని సేకరించి క్రింది పట్టికలో పూర్తి చేయండి. ఇక్కడ చూడండి, స్నేహితుని పేరు, తల్లి చేసేటువంటి పనులు, తండ్రి చేసే పనులు, ఒకరినొకరు సహకరించుకుంటూ చేసేటువంటి పనులు ఏంటి అనేటువంటిది రాయండి. కుటుంబంలోని సభ్యులందరూ పనులు పంచుకొని ఒకరినొకరు సహకరించుకోవాలి. ఈ విధంగా ఉండడం వలన కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయతలు అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటిది మనము ఈ యొక్క కుటుంబం గురించి మనము నేర్చుకున్నాము. తర్వాత వచ్చేసి వృత్తులు అనేటువంటిది నెక్స్ట్ దాంట్లో చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.